మసాలాకి స్వాగతం. ఇవాళ మనము ఒక పాత పద్ధతిలో గుగ్గిళ్ళు అంటారు. మరి మా ప్రదేశంలో కొన్ని ప్రదేశాల్లో కొన్ని పేర్లు ఉంటాయి, కానీ అది చాలా బాగుంటుంది. అది కొంచెము డైట్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఏం లేదు, అన్ని నట్స్ గింజలు అనుకోండి, వాటిని ఒక రాత్రి నానబెట్టుకొని కొన్ని తాలింపు వేసుకుందాం, కొన్ని ప్లెయిన్గా ఉంచుదాం. అది తింటే చాలా హెవీగా ఉంటుంది, ప్రోటీన్ అనమాట. ఇంకా చెప్పాలంటే ముంత కింద పప్పు అంటారు కొన్ని ప్రదేశాల్లో, బాగుంటుంది. పాత పద్ధతి కూడా ఉంది, అదే చేద్దాము. ఓకేనా? మీకు కావాలంటే మీరు ఇంకా కొన్ని కూడా మీరు తినేవి దొరికేవి పచ్చపెసలు కానీ రాజ్మా కానీ మరి ఏదైనా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ పూట నా దగ్గర ఉంది, నేను చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఓకేనా? రెసిపీలో కలుద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒక రాత్రి మన దగ్గర ఎన్నైతే ఇట్లా వీటిని ఏమంటారంటే పప్పులు అంటారు, శనగలు వేసా, వేరుశనగ పప్పు వేసా, అలసందలు వేసాను. మీకు ఇంకేదైనా కావాలంటే కూడా రాజ్మా కానీ ఇంకేమైనా కూడా వేసుకోవచ్చు. ఒక నైట్ అంతా నానిన తర్వాత కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ రానించాను. ఈలోపు ఒక ప్యాన్లో జస్ట్ పోపే, కొంచెము గార్లిక్ ఎక్కువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. దాని మీద పోపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సింపుల్గానే ఉంటుంది. మీరు ఆయిల్ వద్దనుకుంటే ఇంకా తక్కువ వేసుకోవచ్చు. దాని తర్వాత వరుసన కావాల్సినవన్నీ వేసుకొని, ఇది వేస్తే ఏంటంటే అదొక టేస్ట్ ఉంటుంది. కొన్ని పనులు చేసిన తర్వాత ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలా అన్నమాట. అంతే. ఆ నానిన శనగల్లో నుంచి కొంచెం నీరు ఉంటుంది, అది పారేయకుండా మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వేరే దానికి వాడుకోవచ్చు. కొంచెమే ఉప్పు, పసుపు, కారము, ఎందుకంటే కారం తినే వాళ్ళకి కారం లేకపోతే నచ్చదు. అవన్నీ కొంచెము సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే, ఎందుకంటే హైలో పెడితే మాడిపోతుంది, కలర్ మారిపోతుంది, బ్లాక్ అయిపోద్ది. అలా కాకుండా ఇవన్నీ నేనైతే 4 రకాలు వేశాను. మీ ఇష్టం, మీకు ఇంకెన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. లేదు అలా కాకుండా ఒక్కటే వేసుకుంటానంటే కూడా ఒక్కటే కూడా వేసుకోవచ్చు. అంతే. ఆ మసాలా కారం పడితే అయిపోయినట్లే. ఈలోపు ఏం చేశానంటే ఒక 2 ఎగ్గులు తీసుకొని, ఇది నేను 8 to 10 minutes బాయిల్ చేస్తాను. అందుకనే లోపల ఎల్లోగా ఉంటుంది, బ్లాక్గా ఉన్నది ఓవర్ కుక్ అయిపోయినట్లు. దానిలో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసా. ఇదేంటంటే ఆ బాయిల్ చేసిన శనగలు అవే పప్పులు కొన్ని తీసి పక్కన పెట్టా. ఇదేంటంటే ఇందులో ఏమీ ఉండదు, జస్ట్ సాల్ట్ వేసి ఉడకపెట్టాను. ఇదేంటంటే పచ్చి మామిడికాయ. ఆ పచ్చి మామిడికాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవటమే. ఈ మసాలా వాటిలో మాత్రం తప్పకుండా ఉల్లిపాయ, నిమ్మకాయ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇందులో మనం ఏమీ పులుపు వేయలేదు కదా. చాలా బాగుంటుంది. ఈవినింగ్ బాగుంటుంది, లేదా వర్షంలో బాగుంటుంది, లేదా నైట్ ఇది తినేసి హ్యాపీగా పడుకోవచ్చు డిన్నర్ లాగా. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.